ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 16వ వచనం. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనాకారుడు చాలా వివరంగా ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను అంటున్నాడు. ఎంత మంచి మాటో కదా. సహోదరి, సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీవు ఈరోజు ఎటువంటి వ్యక్తివి? ప్రభువును గురించి ఇతరులకు నువ్వు ప్రకటించే వ్యక్తివేనా? కీర్తనాకారుడు వలె నీవు కూడా ఆయన నాకు చేసిన కార్యములను నేను ఇతరులకు వినిపించేదను అని నీవు అనగలుగుతున్నావా? కీర్తనాకారుడి యొక్క అనుభవం నీకుందా? ఈరోజు నీ జీవితంలో కూడా చాలా కార్యాలు దేవుడు చేశాడు కదా. చేసిన కార్యాలన్నీ మర్చిపోతున్నావేమో, ఇతరులకి చెప్పకుండా నీలో నువ్వు దాచుకుంటున్నావేమో. అందుకే ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. దేవుడు చేసిన కార్యాలని నీవు మర్చిపోకూడదు, అలాగే ఇతరులకి ప్రకటించకుండా ఉండకూడదు. ఖచ్చితంగా ప్రకటించాలి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయన నాకు చేసిన కార్యాలను నేను వినిపిస్తాను అని. నీవు కూడా అంతే. జీవితకాలం ఆయనకి సాక్షిగా ఉండు. ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో జరిగాయి. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరణశయ్య మీద నువ్వు ఉన్నప్పుడు ఇతని పరిస్థితి అయిపోయింది లేదా ఈమె పరిస్థితి అయిపోయింది అని అందరూ అనుకుంటున్న వేళ దేవుడు అద్భుతంగా నిన్ను లేపాడు. ఎన్నడూ మర్చిపోకు. ఆ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అందరికీ వివరించు. అనేకులు క్రీస్తులోకి నడిపించబడ్డానికి నీవు కారణంగా ఉండాలి. నీవు సాక్షిగా నిలబడాలి. ఆ విధంగా కీర్తనాకారుడు మాట్లాడినట్లుగా నీవు కూడా ఆయన చేసిన అద్భుత కార్యాలు ఇతరులకు వివరించి నీ జీవితంలో ప్రభుని గణపరచు. అప్పుడు నిన్ను బట్టి అనేకులు దేవునిలోకి నడిపించబడతారు. కాబట్టి ఖచ్చితంగా నీవు దేవుని యొక్క సాక్షిగా నిలబడతావు. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. ఆమెన్.